ఇక్కడ రానున్న రోజుల్లో అదే ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అక్కడ 40% కమిషన్ గవర్నమెంట్, ఇక్కడైతే మొత్తమే లూటీ చేసిర్రు. స్కామ్ల సర్కార్ ఇది. ఏదో ఉష్కే మాఫియా, లిక్కర్ మాఫియా, గవర్నమెంట్ భూములు సహా అన్ని కమిషన్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అన్నీ చేసి బస్టు పట్టించారు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎన్ని వాగ్దానాలు చేసి అన్ని అబద్ధాలు వాగ్దానాలు ప్రజలు తిప్పి కొడతారు. ఇక్కడ కూడా రానున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అఖండ మెజార్టీ ఎట్లయితే కర్ణాటకలో ఇచ్చారో తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ప్రజలు ప్రియాంక గాంధీ వైపు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో దేవుళ్ళ పేర్ల మీద ఓట్లాడగలరు, ప్రజలకు సేవ చేసి ఓట్లాడుతారు. దేశం గురించి ప్రాణాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, ఇవన్నీ కౌంట్ అవుతాయి. హనుమాన్ కాపాడినట్టు. హనుమాన్ తోక తిప్పి అలాగే కొట్టిండు. హనుమాన్ మాకు కాదు. హనుమంతుడు ఏమన్నాడు, మీరు నాటకాలు ఆడుతున్నారా? మొన్నటిదాకా రాముడు పేరు బొమ్మ పెట్టుకొని తిరిగి మా వస్తాద్ను. రాముడు శిష్యుడే కదా ఆయన హనుమంతుడు. మా బ్రాహ్మణుడు భక్తుడు మా దేవుణ్ణే మీరు మోసం చేసిరు, మీరు దొంగలని తోకతో కొట్టిండాలి. పోయిరు, పారిపోయి. ఇక్కడ రామాలయం కట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి గెలిస్తే, ఒక్కొక్క ఊరికి ఒక రామాలయం తప్పక కట్టిస్తాడు. రామాలయం కట్టిస్తారు. హనుమానుడిని ఆల్రెడీ కట్టించినాం, ఇంకా కడతాం. మేము అసలైన భక్తులం. వాళ్ళు ఓట్ల కోసం రాముని యాద్ చేస్తారు. మేము నిరంతరం హనుమంతుని యాద్ చేస్తాం, రాముని యాద్ చేస్తాం. రాముడికి వాళ్ళ పట్టా ఇచ్చిన వాళ్ళ దేవుడా, అందరి దేవుడు రాముడు కాదా? అందరికి దేవుడు. కాదు బీజేపీలో ఒక దేవుడు ఆయన. ఖాళీ ఓట్ల కోసం రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇచ్చేసి ఓట్లు దున్నుకునే పని వాళ్ళది. ప్రజలకు సేవ చేయరు, ఏం చేయరు, బట్టబాజీ మాటలు మాట్లాడుకుంటారు అంతే. అందుకోసం గాంధీ లక్కీ హ్యాండ్ అంటారా ఇప్పుడు? 100% లక్కీ హ్యాండ్. అందరూ లక్కీ హ్యాండ్. గాంధీ కుటుంబమే లక్కీ హ్యాండ్. ఆయన ఇక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇప్పుడు మన హైదరాబాద్, ఇక్కడ కూడా గెలుస్తుంది. తప్పకుండా గెలిపిస్తాం. శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిని పిసికేస్తా అది ఇదే అవన్నీ నిన్న చెప్పిన దాని కదా. ఎవరు కాదు, ఎవరు తరం కాదు పిసుకనికి. రేవంత్ రెడ్డి పిట్టపిల్లనా, ఆయన కూడా చిరుతపులి. ఆయన దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది. ఆయన ఆషామాషి పని కాదు, అంతా మాటలల్లో మాట్లాడేది. ఏదో ఎవరో మెప్పు కోసం మాట్లాడితే కాదు. అవునా కదా? ప్రియాంక గాంధీని వాళ్ళందరూ దిక్కే స్థాయి కాదు ఆయనది. అవునా కదా? అందుకోసం ఖర్గే నాయకత్వం ఫలించినట్టేనా దీన్ని బట్టి? 100% ఫలించినట్టే కదా అమ్మా. సొంత రాష్ట్రంలో భారీ మెజార్టీతో వచ్చి ఫలించినట్టే కదా. 100% బోని కొట్టినట్టే. హిమాచల్ కూడా అయినా ఆధ్వర్యంలో అయింది. సెకండ్ బాగా పెద్దగా వినిపిస్తుంది. పెద్ద విజయంగా కనిపిస్తుంది కదా. హిమాచల్ దన్నా కనిపించిందో లేదో తెలియదు, కానీ ఖర్గే వచ్చినాక పెద్ద భారీ అంటే కాంగ్రెస్ బీజేపీ కంచుకోవడానికి ఇక్కడ బద్దలు కొట్టాడు. అవును, దక్షిణాది. అవును, 100%. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.